కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామ పంచాయతీకి మంజూరు చేసిన నిర్మల్ పురస్కార్ అవార్డు నిధులను సక్రమంగా వినియోగించాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ సిపిఎం నేత పలివెల వీరబాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ తాను సర్పంచ్గా పనిచేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం నుండి నిర్మల్ పురస్కార్ అవార్డు కింద 5 లక్షల రూపాయల నిధులు వచ్చాయని అవి నేటికి నిరుపయోగంగా ఉండిపోయాయని పేర్కొన్నారు. ఆ నిధులతో పంచాయతీకి ట్రాక్టర్ కొనాలని తాను ప్రతిపాదన చేశానని ఈలోగా పంచాయతీ కాలపరిమితి ముగిసిందని వెల్లడించారు. అప్పటి నుంచి గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ నెలాఖరులోగా ఆ నిధులు ఖర్చు చేయకపోతే వాటిని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి ఇచ్చేస్తుందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నిధులు వెంటనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వీరబాబు విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ పంచాయతీలో 2011 ఆగస్టు 22 తర్వాత పాలకవర్గం లేదు. ప్రత్యేక అధికారిగా రూరల్ తహసీల్దార్ గారు ఎవరుంటే వారే చేస్తున్నారు. అయితే 2006 నుంచి 2011 మధ్యలో ఉన్న మా పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అధికారుల యొక్క సహకారంతో ఇంద్రపాలెం గ్రామ ప్రజల భాగస్వామ్యంతో నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డు కోసం కృషి చేశాం. ఆ అవార్డు సాధించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు నగదు రూపంలో గ్రాంట్ వచ్చింది. ఈ 5 లక్షల రూపాయల్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంద్రపాలెం బ్రాంచ్లో జమ చేయడం జరిగింది. ఆ నిధుల్ని పారిశుధ్య మెరుగుదలకే ఉపయోగించాలని అధికారుల యొక్క ఆదేశాలు ఉన్నాయి. ఆనాడు ట్రాక్టర్ కొనాలని ఇతర కొన్ని వస్తువులు కొనాలని దానికి అనుమతి కావాలని జిల్లా కలెక్టర్ వారిని పంచాయతీ విభాగాన్ని కోరి ఉన్నాం. సమయం సరిపోవడంతో మా పాలకవర్గం గడువు ముగిసిపోయింది. కానీ ఇటీవల కాలంలో వచ్చిన ప్రత్యేక అధికారులుగా ఎవ్వరూ కూడా ఈ 5 లక్షల రూపాయలు పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీ దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్ళాం. అయితే తాజాగా మాజీ సర్పంచ్గా ఆ అకౌంట్ విషయంలో నా సంతకం ఉంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంద్రపాలెం బ్రాంచ్ మేనేజర్ గారు ఫోన్ చేసి ఈ 5 లక్షల రూపాయలని నెలాఖరులోపు ఉపయోగించినట్లయితే ఈ 5 లక్షల రూపాయలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వారికి గ్రీవెన్సల్లో విన్నవించడానికి రావడంతో ఇక్కడ ఉన్న డిపిఓ గారికి వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. తక్షణమే ఇంద్రపాలెం గ్రామ పంచాయతీకి నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నుంచి కలెక్టర్ గారి యొక్క అకౌంట్కి మార్చి తదుపరి గ్రామ సభ ద్వారా గ్రామంలో పారిశుధ్య మెరుగుదలకు కావాల్సినటువంటి యంత్రాలు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. కలెక్టర్ గారు జోక్యం చేసుకుని డిపిఓ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఇంద్రపాలెం గ్రామానికి అవార్డు రూపంలో వచ్చిన 5 లక్షల రూపాయలని వెనక్కి వెళ్ళిపోకుండా కాపాడాలని గ్రామ అభివృద్ధికి ఆ డబ్బులను ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.